క్రిస్టియన్ శేఖర్ టాక్స్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. చిన్న వీడియో క్లిప్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. देश भर में तेजी के साथ चल रहे अवैध धर्मांतरण के खेल को उजागर करने वाले विश्व हिंदू रक्षा परिषद के अंतर्राष्ट्रीय अध्यक्ष गोपाल राय की ओर से सोमवार को अवैध धर्मांतरण को रोकने के लिए देश भर में विशेष हेल्पलाइन सेवा शुरू की गई है. మనం కొన్ని విషయాలను మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈ యొక్క వీడియో క్లిప్పు దాంట్లో గోపాల్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్లో లక్నో జిల్లాలో ఒక కాల్ సెంటర్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ కాల్ సెంటర్? గవర్నమెంట్ అన్నీ ఉన్నాయిగా, మరలా కొత్తగా కాల్ సెంటర్ దేనికి అంటే, ఇది ఎవరికి సంబంధించిందంటే, ఎవరైనా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని తెలుస్తుందో వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఫోన్ చేసి ఇక్కడ కాల్ సెంటర్కి నెంబర్ చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి పలానా చోట్ల క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని చెప్పగానే వారి యొక్క మనుషులను పంపించి వారిని కొట్టి వారి యొక్క చర్చిని వస్తువులన్నీ పాడేసి ఆ తర్వాత పోలీసు వాళ్ళని పిలిచి ఇక్కడ ధర్మాంతరం జరుగుతుంది అంటే మత మార్పిడి చేస్తున్నారని చెప్పి వారి మీద కేసులు పెట్టి జైల్లో పంపించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి వెనక నుండి జరుగుతున్నది ఏంటంటే, గోపాల్ రాయ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా దీన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ANI వార్తా ఛానల్ వాళ్ళు దాన్ని కవర్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా ఈ కాల్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక పత్రిక ఏంటంటే పత్రిక.com అనేటువంటి ఛానల్ వాళ్ళది సొంతది. దీంట్లో కూడా వారు టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. చూడండి, మనసు ఎవరు మార్చాలి? దేవుడు మార్చాలి, మనుషులు కాదు. ఇలాగా ఈ ఎవరైతే మభ్యపెట్టబడి అన్యుల ద్వారా మనుషులను ఇబ్బంది పెట్టబడి మాటలను మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వాళ్ళని కొట్టి బెదిరించి బొట్టు పెట్టి దండం పెట్టిస్తుంది వాళ్ళు. క్రైస్తవులు ఎవరు కూడా ధర్మాంతరం చేయట్లా, మత మార్పిడి చేయట్లా, మారమని చెప్పారు అంతేగాని బలవంతం ఎవరిని చేయట్లేదు. అలాగనుకుంటే మోడీ గారి దగ్గర నుండి అన్ని చోట్ల రాజకీయ నాయకులందరూ కూడా ఎప్పుడో క్రైస్తవులుగా మారిపోయి ఉండాల్సిన అవసరం ఉంది, పరిస్థితి ఉంది. అయినా ఎవరు మారలేదు. ఎందుకు అంటే, క్రైస్తవుడు ఎప్పుడు మతాన్ని మార్చాడు, మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇలాగా వీరికి అన్సెక్యూరిటీ ఉండటం వలన వీరి మీద దాడి జరుగుతుందనే ఇటువంటి ఆలోచనతో వారు ఇటువంటి ఆలోచనలకు వచ్చి కాల్ సెంటర్ను ఓపెన్ చేశారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం అని అంటే, రాజకీయ నాయకులకి, అలాగే లోకంలో తిరుగుతూ ఒక పని లేకుండా ఉన్నటువంటి వారికే అవసరం ఉంటుంది, కానీ ఇంకెవరికి అవసరం లేదు. వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళడం, దాడి చేయడం, వారిని కొట్టడం చేయడం జరుగుతుంది. అలాగే మనం చాలాసార్లు చూసాం వీడియోస్లో. మొన్న స్టేషన్లో బస్ స్టాండ్లో ఎవరో కరపత్రం పంచారని అతన్ని కొట్టి అతను బెదిరించి బొట్టు పెట్టారు. ఇప్పుడు ఎవరు బలవంతంగా మార్చింది? అతను ఏదో పేపర్ ఇచ్చాడు, దానివల్ల ఇష్టమైతే తీసుకుంటావు, లేదంటే లేదు. ఇప్పుడు నువ్వు అతన్ని బెదిరించి అతను బొట్టు పెట్టి క్రైస్తవుడిగా ఉన్నవాడిని ఇట్లా మార్చింది ఎవరు? కాబట్టి అన్యుడే మారుస్తున్నాడు, కానీ క్రైస్తవుడు ఎవరు మార్చడం. ఈ విధమైన దాడి క్రైస్తవుల మీద జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండాలి. అలాగే అందరం కూడా కలిసికట్టుగా దేవుని కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎవరి దారిన వారే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఒకే మాట మీద ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారో, మీరు వీడియోస్ అన్నీ చూడొచ్చు, క్లిప్స్ నేను చూపిస్తూ ఉంటాను. ఇలా ఆ విధంగా మనం కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్లో మనందరం కలిసి క్రైస్తవుల కోసం పోరాటం చేసేవారిగా ఉండాలి. అలాగే వారిని విడిపించేవారిగా ఉండాలి. ఈరోజు లేనిపోయిన మాటలు చెప్పి అక్కడ పోలీసు వాళ్ళు వీరికే హెల్ప్ చేసేవారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ చాలామందిని చూడండి,
గొడవ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి అక్కడ నుండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైల్లో పెడుతున్నారు. దీనివల్ల ఎవరైనా కంప్లైంట్ చేస్తే నువ్వు వెళ్ళాలి, కానీ నీకు నువ్వే వచ్చేసి గొడవ చేసి నీకు నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టేసి వారిని జైలుకి పంపించేటువంటి పరిస్థితులు వచ్చాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వకుండానే 10 సంవత్సరాలైన జైలు శిక్ష వేయచ్చు. పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు చెప్తున్నారు దాదాపు 50 లక్షల వరకు జరిమానా కూడా విధించబడుతుందని చెప్తున్నారు. ఎవరు మార్చారు? ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ? నీకు అంత నిగ్రహ శక్తి ఉంటే మారు. నీకు లేదు కాబట్టే మారడానికి ఇలాగా ఎదుటి వారి మీద నువ్వు నింద వేస్తూ గొడవ చేస్తున్నావు. చూడండి ప్రియులారా, అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎమ్మటనే స్పందించి మీ సమస్యలను రెక్టిఫై చేయడానికి ముందుంటా. అలాగే మనమందరం ఏక మనసుతో దేవుని నామాన్ని గణపరిచే వారికి ఉందాం. ఇటువంటి అవాంతరాలు వచ్చినా వెనుదిరగక ముందుకు వెళ్దాం. దేవుడు కృపదయ చేయనుగాక. జాగ్రత్తగా వినండి, ఈ యొక్క వీడియోస్ చూడండి, వాస్తవాలను చూడండి. ఇది కాల్ సెంటర్, ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నేను డిస్ప్లే చేస్తాను. జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా వీటన్నిటి కోసం మనం పోరాడదాం. దేవుడు మనకు శక్తినిచ్చునుగాక. తోడై ఉండు.